లక్ష్మీదుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో మోర్తాడ్ ఆసుపత్రికి అందించిన అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఎంపీపీ శ్రీనివాస్. పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం. చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్. ఇందల్వాయిలో ధరణి పోర్టల్ సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ అన్నారు. పట్టణంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, పట్టణంలో ఎక్కడా ఎటువంటి సమస్యలున్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. विनीता पंडित मैडम चेयरमैन और हमारे एई साहब और हमारे जीवन अन्ना का बहुत बहुत शुक्रिया. हमारे वार्ड में पहला काम चालू कराए हैं. నిర్వహణ ఎలా చేస్తున్నారో చూస్తూ ఈ 14వ సంఘం ఆర్థిక నిధులను ఎలా సద్వినియోగం అవుతున్నాయి ఈ వార్డులను ఇన్స్పెక్షన్ చేస్తూ చైర్పర్సన్ గారు ఈ రోజులు ఈ భాగంగానే 14వ వార్డుకు ప్రతి వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూడగలుగుతాము. దీనికి అందరి ప్రజల సహకారం చాలా ముఖ్యం. రానున్న రోజుల్లో మరెంతో మున్సిపాలిటీ రూపుదిద్ది అభివృద్ధి పథకాలలో కానివ్వండి, అభివృద్ధి సంక్షేమ పథకాలలో కానివ్వండి, జీవనన్న గారి కృషి ఎంతో ఉంటుంది. దానికి ప్రజలు కూడా సహకరిస్తూ ఉంటే రానున్న రోజుల్లో మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీ. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని తహసీల్దార్ సంజయ్ రావు అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ సంజయ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ నేడు ప్రారంభించడం జరిగిందని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఒకరోజు ముందే స్లాట్ బుక్ చేయించుకొని కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్కి 10:30 నుండి 3 గంటల వరకు మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. మరియు వీరు ఒకరోజు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే వారి ఇష్టం ప్రకారము వారి టైమింగ్స్ నిర్ణయించుకొని వాళ్ళ టైం ప్రకారం మేము ఆ స్లాట్ బుకింగ్ ప్రకారం మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ మాకు ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిన భూములనే రిజిస్ట్రేషను మరియు పార్టీషన్, ఫౌటీ, సక్సెషన్ ఇవి చేస్తాం. ఆర్మూర్ మండలంలోని దేగా గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కులను పలువురు లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు లింగారెడ్డి, లిఫ్ట్ కమిటీ చైర్మన్ రమేష్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జీవనన్న సహకారంతో ఎన్నో సహాయ నిధి చెక్కులు నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరుగుతుందని, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా జీవనన్న తానున్నానని ఆదుకుంటారని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి జీవనన్న కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయించినందుకు గాను ఎమ్మెల్యేకు లబ్ధిదారుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు పిఎస్సిఎస్ చైర్మన్ రాజేశ్వర్, తెరాస గ్రామ అధ్యక్షుడు రాజేశ్వర్, యూత్ అధ్యక్షుడు మహిపాల్, వార్డు సభ్యులు ప్రవీణ్, నరేష్, తెరాస నాయకులు నర్సయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామం నుండి మాదిగ సంఘం జంబూద్వీపం జనజాగృతి డిఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేపట్టిన పాదయాత్ర నేడు ఫతేపూర్ మీదుగా చేపూర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో దళిత శక్తి ప్రోగ్రాం సభ్యులు మాదిగ కుల సంఘం సభ్యులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డుల ప్రతిష్టాపన పండుగను కాలినడకన తిరుగుతూ ప్రారంభించడం జరుగుతుందని, 200 మండలాల్లో 500 గ్రామాల్లో సంవత్సరం పాటు మహారాజుల కాలనీ బోర్డులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డును ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ సుమన్ మహారాజ్, జిల్లా కన్వీనర్ ప్రేమ్ మహారాజ్, కో కన్వీనర్ మహిపాల్ మహారాజ్, మండలాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా సాగుతున్న ఈ కాలినడక నిన్న ఆర్మూరు మండల కేంద్రంలోని మంతని గ్రామంలో ప్రారంభమైంది. ఈ రెండో రోజు కొనసాగుతుంది. ఈ మహారాజుల కాలనీ బోర్డు ప్రతిష్టాపన పండుగ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈ రోజు రెండో రోజు శ్రీరాంపూర్ గ్రామానికి చేరుకోవడం జరిగింది. సన్న రకం వడ్లకు 2,500 రూపాయల మద్దతు ధరతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ వేల్పూర్ మండలంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదని, సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు పండించిన రైతులు పూర్తిగా మోసపోయారని, వారు పండించిన పంటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వారికి డిపాజిట్ గల్లంతు అవుతాయని, దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాటలు విని రైతులు మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రుయాడి రాజేశ్వర్, ఆర్మూర్ కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు రమేష్, బట్టు లక్ష్మణ్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన లేదు. ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్లు ఏ రకంగా రైతులను మోసం చేయాలి, ఆ రైతులను మోసం చేసిన డబ్బులు మనం తినాలి. ఇందల్వాయి మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ మరియు సీసీ కెమెరా ఉపయోగపడే విధంగా ఉన్నాయా, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా సులభంగా భూముల రిజిస్ట్రేషన్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రైతులు గతంలో కొనుగోలు విక్రయాలు చేయాలంటే నిజామాబాద్ సదృశ్యం కార్యాలయానికి వెళ్ళి వారిని ఇప్పుడు తమ మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకునే వీలుంటుందని ప్రభుత్వం సూచించిన ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని సిబ్బందికి సహకరించి అమ్మకాలు, కొనుగోలు 20 నిమిషాల్లోనే పట్టా పాస్ పుస్తకం ఇవ్వటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. నూతనంగా ధరణి పోర్టల్ను ఏర్పాటు చేయటంతో కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా పనులు వేగవంతంగా జరగటం లేదని, త్వరలోనే టెక్నికల్ సమస్యలు ఉన్నందున పూర్తిగా అధికారులకు శిక్షణనిచ్చి పూర్తి అవగాహనతో క్రయ విక్రయాలు, వ్యవసాయ భూములు కొనుగోలు, అమ్మకందారులకు మంచి సేవలు అందిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సన్న రకాలకు సంబంధించిన వడ్లు ఏ రైతు అమ్ముతున్నారనే లెక్కలను పకడ్బందీగా తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరు ఏ రకమైన వడ్లు ఇస్తున్నారు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ముందు రోజులలో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని దాని మీద ఈ విధంగా వెళ్ళాలని చెప్తే కూడా మా దగ్గర సన్నాలు పండించిన రైతుల డీటెయిల్స్ అన్నీ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్న రకపు వడ్లను క్వింటాల్కు 2,500 రూపాయలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలిపారు. మండలానికి 2,000 మంది రైతుల సంతకాల సేకరణ చేసి సోనియా గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి వచ్చే 10వ తారీఖున అందజేస్తామని అన్నారు. వర్షాలకు నష్టపోయిన వారి పంటను కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేపు ఆర్మూర్లో జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంటను ఏదైతే రైతులు అమ్ముకున్నారో దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా లెక్కలు తీసుకొని వాళ్ళకు నష్టపోయినటువంటి దళారులకు అమ్ముకున్న రేటు కాక మిగతా నష్టపోయిన రేటును కూడా రైతులకు చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ రేపు 4వ తారీఖు నాడు రేపు జరిగే
ధర్నాకు కూడా రైతు మోర్తాడ్ మండలంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అవసరాల కోసం అంబులెన్స్ను మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 21 అంబులెన్స్లను ఉచితంగా అందజేయడం జరిగిందని, అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మరింత వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో మోర్తాడ్ మండలానికి నూతన అంబులెన్స్లను అందించడం జరిగిందని మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్ నూతన అంబులెన్స్లు నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎంపీపీ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మరింత వైద్య సేవలు అందించేందుకు నూతన అంబులెన్స్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేటాయించడం జరిగిందని అన్నారు. ఇటీవల ప్రమాదం జరిగి వెంటనే నూతన అంబులెన్స్ వెళ్లి పలువురు ప్రాణాలు కాపాడిన మండల ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నూతన అంబులెన్స్లను గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, అన్ని రోగాల బారిన పడ్డ వారిని నూతన అంబులెన్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంబులెన్స్లో రోగులకు తరలి వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అంతేకాకుండా ప్రథమ చికిత్స వెంటనే అందించేందుకు నూతన అంబులెన్స్లో మందులు, వైద్య చికిత్స సౌకర్యాలు సైతం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. మోర్తాడ్కు నూతన అంబులెన్స్ అందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రశాంత్ రెడ్డి గారు మా మోర్తాడు మీద నియోజకవర్గానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మా మోర్తాడుకు ఈ అంబులెన్స్ చేయడం జరిగింది, రావడం జరిగింది. వచ్చిన వెంటనే హాస్పిటల్ పంపించడం జరిగింది. వీరికి మా మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మాకు ఈ అంబులెన్స్ సదుపాయం కల్పించినందుకు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నేడు గండిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనదని, రోజు రోజుకు పెరుగుతున్న జనాభా వల్ల మనం నివసించడం కోసం మొక్కలను కూడా నరికేసి ఇళ్లను కట్టుకుంటున్నామని, కానీ వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మొక్కలు మనకు ప్రాణవాయువు అందించి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు పెంచడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్కి అభినందనలను తెలియజేశారు. ఈ సందర్భంగా నటులు నిఖిల్, సునీల్, నవీన్ చంద్రలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. లేకపోయినా మీరు మొక్కలు నాటితే చాలా మంచిది. ఇప్పుడు నాకు ఛాలెంజ్ ఇచ్చింది ఆర్టిస్ట్ తులసి గారు. ఇప్పుడు నేను నాకు తెలిసిన ముగ్గురికి, నా ఫ్రెండ్స్కి ఛాలెంజ్ ఇస్తున్నాను. నిఖిల్ గారికి, సునీల్ గారికి, నవీన్ చంద్ర గారికి, ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్. థ్యాంక్ యూ. ఎర్గట్ల మండలంలోని దోంచంద గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 4వ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో నిర్వహించే రైతు మహాధర్నాకు హాజరు కావాల్సిందిగా జిల్లా రైతాంగానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 2 నెలలుగా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా దారుణంగా ఉందని, రైతుకు మద్దతు ధర ఇవ్వటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకు నిదర్శనం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు మొక్కజొన్న అమ్ముకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం. ఇది ఏ రీతిన రైతుకు ఉపయోగపడుతుందో ఈ జిల్లా మంత్రి జిల్లా రైతాంగానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులు, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో మోర్తాడ్ ఆసుపత్రికి అందించిన అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఎంపీపీ శ్రీనివాస్. పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం, చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్. ఇందల్వాయిలో ధరణి పోర్టల్ సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.